Daily. Taste the Daily. బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ 2 రిలీజ్ కు రెడీ అయితే దీంతో మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు మూవీ యూనిట్ రెడీ అయితే అటు బాలయ్య ఫ్యాన్స్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే థియేటర్స్ దగ్గర హడావిడి చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో తెర మీద తమ హీరోను చూసేందుకు ఫ్యాన్స్ కు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. అనుష, నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 ఈ మూవీపై విడుదలపై గత కొన్ని రోజులుగా అయితే ఒక సందిగ్ధత ఉన్నాయన్నీ కూడా పెరిగిపోయాయి. దీంతో తాజాగా సినిమా విడుదల తేదీని కూడా నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమా డిసెంబర్ 5వ తారీఖున పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని అంతర్గత సమస్యల వల్ల చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి మనందరికి తెలిసింది. అయితే ఈ సినిమాను డిసెంబర్ 12వ తారీఖున రిలీజ్ చేయనట్లయితే ప్రకటించారు. తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా ఒక కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై విడుదలపై నెలకొన్న సందిగ్ధతలన్నీ కూడా పెరిగిపోయాయి. నిజానికి ఈ సినిమా డిసెంబర్ 5వ తారీఖున రావాల్సి ఉండగా కొన్ని అంతర్గత విషయాల కారణాలతో చివరి నిమిషంలో వాయిదాపడింది. మొత్తానికి ఎన్నో ఆశలకు థియేటర్లకు చేరుకున్న అభిమానులు అయితే కూడా వెనుదిరిగారిక ఇప్పుడు ఈ సినిమా ఫైనాన్షియల్ సమస్యలు తగ్గడంతో ఈ చిత్రాన్ని 12వ తారీఖున కొత్త రిలీజ్ డేట్ తో రిలీజ్ చేస్తున్నారు. అయితే మనం అనుష బోయపాటి బాలకృష్ణ వరుసగా 4 హిట్ బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ వరుసగా ఇప్పటికే 3 హిట్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. మరోపక్క బాలకృష్ణ కూడా వరుసగా 4 హిట్లను సాధించేస్తూ అఖండ 2 పై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రతి ఎమోషనల్ కంటెంట్ మరింత బస్ కూడా పెంచింది. సనాతన హైందవ ధర్మం బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా యాక్షన్ మాస్ యాక్షన్ డివైడ్ ఎలిమెంట్స్ తో ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కూడా అందించబోతుంది. హై యాక్షన్ సన్నివేశాలతో పాటు ఈ సినిమాలో అద్భుతమైన ఎమోషన్స్ ఉండబోతున్నాయి. ముఖ్యంగా కథనాన్ని నడిపించే మనసుని హత్తుకునే మదర్ సెంటిమెంట్ కూడా ప్రేక్షకులకి మంచి ఎమోషన్ అందించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరో పక్క మనం మాట్లాడుకోవాల్సింది అనుష తమన్ అంటే ఎస్ఎస్ తమన్ కాదు, నందమూరి తమన్ అంటూ కూడా ఎప్పుడో ట్రెండ్ అయిపోయారు. ముఖ్యంగా అఖండ తర్వాత కూడా బాలకృష్ణకు తమన్ చేసే సినిమాలు చూస్తే ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయ్యో తమన్ ఇచ్చే మ్యూజిక్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది దీంట్లో కూడా ఇదే అఖండ 2 లో కూడా తమన్ తనదైన శైలిలో కూడా ఇటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వచ్చు, లేదంటే సాంగ్స్ అవ్వచ్చు, ఒక రేంజ్ లో ఉంటాయంటూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎస్ వినోద్, అయితే రేపు బాలకృష్ణ మూవీ అంటే అభిమానులు అధిక సంఖ్యలో థియేటర్స్ కి వస్తూ ఉంటారు. రేపు నైట్ ప్రీమియర్ షో కి సంబంధించి థియేటర్స్ దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పటికే గత 2-3 రోజుల నుంచి కూడా అభిమానులకైతే ఉండేది సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తప్పకుండా పోస్ట్ పోన్ అయింది. డిసెంబర్ 5వ తారీఖు పోస్ట్ పోన్ అయింది కాబట్టి, అంటే ఆ శుక్రవారం పోస్ట్ పోన్ అయింది కాబట్టి డెఫినెట్గా ఈ శుక్రవారం తప్పకుండా రిలీజ్ అవుతుంది. కోర్టు ఇష్యూస్ అని క్లియర్ అవుతాయి అని ఒక నమ్మకంతో అయితే ఉన్నారు. సో అదేవిధంగా నిన్న సాయంత్రం నుంచి కూడా యథావిధిగా మళ్ళీ 11వ తారీఖు థియేటర్ల వద్ద ప్రీమియర్ షోలు ఉండబోతున్న నేపథ్యంలో మళ్ళీ కట్అవుట్లు ఆ సంబరాలు అయితే మొదలయ్యాయని మనం చెప్పుకోవచ్చు. దాదాపు ఈ రోజంతా కూడా రేపు కట్అవుట్స్ రేపు ప్రీమియర్స్ ఉన్నాయి కాబట్టి ఇవాళనే థియేటర్ల వద్ద పడిగాపులు కాస్తూ ఒక జాతర చేస్తున్నారు. కట్అవుట్స్ అవ్వచ్చు, అలాగే ఫ్లెక్సీస్, పాలాభిషేకాలు మొత్తానికైతే మనం కొన్ని వీడియోలు చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే జాతర మొదలైంది. సో రేపైతే 2 తెలుగు రాష్ట్రాల్లో రేపు రాత్రి నుంచి ప్రీమియర్స్ మొదలు కానున్నాయి. ఎల్లుండి అధికారికంగా ప్రపంచ వ్యాప్తమైంది. అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ.